దక్షిణ అమెరికాలో మాత్రమే కనిపించే అరుదైన సిల్క్ ప్లోస్ ట్రీ ఇప్పుడు కడేపలంక నర్సరీల్లో కనువిందు చేస్తోంది. అయితే ఇప్పటివరకు విదేశాల్లో ఉండే ప్రత్యేకమైన మొక్కలకు సంబంధించిన గింజలు, దుంపలు లేదా అంట్లు వంటి వాటిని మాత్రమే కడేపలంక రైతులు ఇక్కడికి తీసుకొచ్చేవారు. వాటిని ఇక్కడ వాతావరణానికి అనుకూలంగా పెంచి విక్రయించేవారు. కానీ ఇప్పుడు నేరుగా పెద్ద పెద్ద వృక్షాలనే ప్రత్యేక కంటైనర్ల ద్వారా ఈ నర్సరీలకు తీసుకువచ్చి అమ్మకానికి పెడుతున్నారు. అలాంటి అరుదైన చెట్లు ఇప్పుడు సందర్శకులను అలరిస్తున్నాయి, అబ్బురపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే కడేపలంక నర్సరీ రైతు మల్లు పోలరాజు 3 రోజుల క్రితం విదేశాల నుంచి వీటిని తీసుకువచ్చారు. వింత వింత ఆకారాల్లో ఉన్న ఈ భారీ వృక్షాలు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. ఔరా అనిపిస్తూ ఫోటోలకు పోజులిస్తున్నాయి. వీటిని ప్రత్యేక కంటైనర్లో ఉంచి 75 రోజుల క్రితం షిప్లో వేస్తే చెన్నైకి చేరుకున్నాయి. ఇక అక్కడి నుంచి ఈ నర్సరీకి తరలించారు. దక్షిణ అమెరికాలో విరివిగా ఉండే ఈ మొక్కలను స్పెయిన్, థాయిలాండ్ వంటి దేశాల్లో విక్రయాలు చేపడుతున్నారని నర్సరీ రైతు మల్లు పోలరాజు తెలిపారు. పెద్ద పెద్ద పార్కులు, హోటల్స్, ధనవంతుల గార్డెన్స్ లోనూ వీటిని ప్రత్యేక ఆకర్షణ కోసం పెంచుతారని అంటున్నారు. వీటి వయసు 100 నుంచి 150 ఏళ్లుంటాయని చెప్పారు. ఇక ఈ మొక్క ఖరీదు విషయానికి వస్తే ఒక్కొక్కటి 35 నుంచి 40 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం మోడలుగా కనిపిస్తున్న వీటికి చిన్న చిన్న కొమ్మలు వచ్చి రంగురంగుల పువ్వులు వస్తాయని అన్నారు. అప్పుడు మరింత శోభాయమానంగా ఈ మొక్కలు సందర్శకులను అలరిస్తాయని అంటున్నారు. నమస్తే అండి, నా పేరు మల్లు పోలరాజు, శివాంజనేయ నర్సరీ. మేము ఈ మొక్కల్ని ప్రపంచంలోనే అరుదైన మొక్కలు కొన్ని సేకరించే విధంగా ప్రపంచ మార్కెట్కు ధీటుగా ఉండడానికి ఇతర దేశాల్లో ఉన్న వింతైన మొక్కలన్నిటిని ఒక చోట కూర్చి శివాంజనేయ నర్సరీలో చూపించే కార్యక్రమంలో ఈ సెరియోసా ఇగ్నేషియా అనే మొక్కను మేము ఖరీదు చేయడం, తీసుకురావడం జరిగిందండి. ఈ మొక్క నా దగ్గర 3 మొక్కలు ఉన్నాయండి. ఇది ఒక్కొక్క కంటైనర్లో ఒక్కొక్క మొక్క వస్తుందండి. ఒక్కొక్క మొక్క వచ్చి పక్కన ఖాళీల్లో చిన్న మొక్కలు వస్తాయి. ఈ మొక్క రావడానికి ఇంచుమించుగా 10 లక్షల రూపాయల వరకు ఇతర దేశం నుంచి రావడానికి ఖర్చు అవుతుందండి. ఈ మొక్కలు బాగా చిగుర్లు వచ్చి పువ్వులు రావడానికి ఇంచుమించుగా 6 నెలల టైం పడుతుందండి. పైన పింక్ కలర్ పువ్వులు కూడా వస్తాయి. ఇది ఇంచుమించుగా 100 నుంచి 120 సంవత్సరాల వయసు గల చెట్టు అండి. ఇది చిన్న మొక్కలు మనకు అన్ని చోట్ల అందుబాటులో ఉంటాయి, కానీ ఇంత పెద్ద మొక్క మన ఇండియాలో అందుబాటులో లేక బయట దేశాల నుంచి తీసుకురావడం జరిగిందండి. ఇది